ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే ఆటో డ్రైవర్గా వచ్చింది కళ్యాణే అన్న నిజం తెలుసుకొని కళ్యాణ్ రాసిన కవితని చదువుతూ ఇంకా ఇదే జీవితమని, ఇలాగే నీ మొదటి మెట్టుని కొనసాగిస్తూ ఇక్కడే ఆగిపోవద్దు, ఈ ప్రయాణం నువ్వు అంచెలంచెలుగా ఎదగడానికి తోడ్పడాలి అని చెప్పి కావ్య ఇక కళ్యాణ్ని ఎంకరేజ్ చేస్తుంది. కళ్యాణ్ కూడా చాలా సంతోషిస్తూ, వదిన అది నేను రాసిన కవితే, కానీ ప్రస్తుతం ఆ కవితలు నాకు ఏ విధంగానూ సహాయపడట్లేదు, బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా, అందుకే ఈ ప్రయాణం అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తుంటే కళ్యాణ్ మాటలకి, చూడు కళ్యాణ్, నువ్వు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక కావ్య డబ్బులిచ్చి కళ్యాణ్కి లోపలికైతే వెళ్తుంది. కళ్యాణ్ కూడా నా మొదటి సంపాదన మీ చేతులతో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కళ్యాణ్ కూడా చాలా ఆనందపడతాడు. ఇక కావ్య లోపలికి వెళ్ళేసరికి స్వప్న, కావ్య ఏంటి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి రావడానికి ఇంతసేప, ఇంట్లో చూస్తే ఏమీ లేవు, ఇదిగో ఈ ఫ్రూట్సే ఉన్నాయి, వీటిని తింటాను కానీ నాకు బాగా ఆకలేస్తుందే, ఏమైనా చేసి పెట్టవా అని అడగడంతో, అక్క ఇదిగో 2 నిమిషాల్లో నీకు టిఫిన్ రెడీ చేస్తాను, నువ్వు ఈలోపు ఫ్రూట్స్ తిను అని చెప్పి ఇంకా కావ్య లోపలికి వెళ్ళి ఫుడ్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక్కడ చూస్తే కళ్యాణ్ దొంగ బంగారం కోసం అతనితో ఇక అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా శృతి తన మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. శృతిని గమనించక రాహుల్ ఇక అతనితో, చూడండి, ఇది నీకు నాకు తప్ప 3వ వ్యక్తికి తెలీదు, అలాగే తేడా వస్తే ఎట్టి పరిస్థితుల్లో నా పేరు బయటికి చెప్తే ఊరుకునేదే లేదు అని అంటుంటే ఇక అతనైతే, సార్ మీరు ఎంతో రిస్క్తో స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని మీ కంపెనీ పేరు మీద కొంటున్నారు, నాకు ఇంతలాగా హెల్ప్ చేస్తున్న మీ పేరు ఎందుకు బయటికి తీసుకొస్తాను, అయినా దొరికే అవకాశాలే లేవని మీరే చెప్పారు కదా, ఇదంతా రాజ్గారి మీదే పడుతుందని చెప్పినప్పుడు ఇక మనకెందుకు భయం అని చెప్పి అతను రాహుల్తో మాట్లాడుతుంటే రాహుల్ కూడా, నిజమే, కానీ ఒకవేళ దొరికిపోయే పరిస్థితుల్లో నువ్వు నా పేరు బయటికి తీసుకొస్తే అస్సలు ఊరుకోనని చెప్పి ఇక రాహుల్ అయితే అతనికి వార్నింగ్ ఇస్తాడు. అతను కూడా, సార్ ఇంత సహాయం చేస్తున్నారు, మా బంగారాన్ని కొంటున్నారు, మీ పేరుని ఎందుకు సార్ బయటికి తీసుకొస్తాను అని చెప్పి అతను కూడా రాహుల్తో చెప్తాడు. ఇదంతా చూసినా ఇక శృతి అయితే మొత్తం తన మొబైల్లో రికార్డ్ చేస్తుంది. ఇంత మంచి కుటుంబంలో ఉండి అసలు ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు, ఛీ, ఇట్లాంటి వాడు ప్రతి ఇంటికి ఒకడుంటాడంటారు, అది నిజం అని చెప్పి శృతి తన మనసులో అనుకుని తను తీసిన వీడియోని ఎలా అయినా కావ్యకి చెప్పాలని కావ్యకి కాల్ చేస్తుంది. కావ్య వంటగదిలో వంట చేస్తుండడం వల్ల తను కాల్ లిఫ్ట్ చేయదు. ఏమైంది మేడంకి, మేడం ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక శృతి అనుకుంటూ తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్ శృతి దగ్గరకు వచ్చి, ఏంటి శృతి, ఎవరికో తెగ ట్రై చేస్తున్నావు, ఎవరేంటి అని అడగడంతో, అదేం లేదు సార్, నేను ఇంటికి కాల్ చేస్తున్నాను, మా మదర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక శృతి కవర్ చేసుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కళ్యాణ్ ఇంటికి రానే వస్తాడు. తను ఆటో నడపడం పూర్తయిన తర్వాత కొన్ని సరుకుల్ని తీసుకొని మిగిలిన డబ్బుని అలాగే అప్పు దగ్గరికి తీసుకెళ్తాడు. వాటిని అప్పు చేతికిచ్చి, అప్పు ఇదిగో ఈరోజు వంట చేయవలసిన సరుకులు అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు అవన్నీ చూసి చాలా ఆనందపడుతుంది, అలాగే ఆశ్చర్యపోతుంది. కవి, ఇవన్నీ ఎక్కడివి, అసలు ఉదయం అనగా ఉద్యోగమని వెళ్ళావు, ఇప్పుడొచ్చావు, అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడగడంతో దానికి కళ్యాణ్ నవ్వుతూ, చూడప్పు, బ్రతకడానికి ఈ లోకంలో ఉద్యోగాలే కరువా, ఉద్యోగం వచ్చింది, ఈరోజు ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులు వచ్చాయి, అందుకే ఇదిగో ఇంట్లోకి కావలసిన సరుకులు, మిగిలిన డబ్బులు కూడా జాగ్రత్తగా దాచు అని చెప్పి ఇక అప్పు చేతిలో పెట్టబోతుంటే, సరే నీకు ఉద్యోగం వచ్చింది, నాకు సంతోషమే, కానీ సార్కి ఏ ఉద్యోగం వచ్చింది
అని అడగడంతో దానికి కళ్యాణ్ ఏదో ఒక ఉద్యోగం వచ్చిందిలే, నీకెందుకు, నాకు జాబ్ కావాలి అనుకున్నాం, జాబ్ వచ్చింది, ఇప్పుడు మనం తినడానికి ఉండడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కుదిరాయి, ఇక వెళ్ళి వంట చెయ్యి, బాగా ఆకలిగా ఉంది అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి అప్పుని సరుకులు ఇచ్చి పంపించేస్తాడు. తను ఆటో నడుపుతున్నాను అన్న సంగతి అప్పుకి తెలిస్తే చాలా బాధపడుతుంది అన్న విషయం గుర్తు చేసుకొని అందుకే ఉద్యోగం అని మాత్రమే చెప్పి తను చేస్తున్న ఉద్యోగం ఏంటి అని వివరంగా అప్పుకి చెప్పకుండా దాచిపెడతాడు. అప్పు కూడా కళ్యాణ్కి ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషిస్తుంది. అలాగే గబగబా వంటనైతే పూర్తి చేస్తుంది. ప్రేమగా కళ్యాణ్కి వంట వండి పెడుతుంది. ఇద్దరు కూడా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా తింటూ ఉంటారు. ఇక ఉదయాన్నే రాహుల్ అయితే ఫోన్ మాట్లాడుతూ, ఈడియట్స్, మళ్ళీ చెప్పాను కదా, అయినా మీకు అంత అజాగ్రత్త ఏంటి, అంత బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా, ఏం చేశారు మరి అని అడగడంతో దానికి అట్నుంచి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ రాహుల్ ముందు అక్కడి నుంచి పారిపోండి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి రాహుల్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో రుద్రాణి రాహుల్ దగ్గరికి వచ్చి, నాన్న రాహుల్, ఏమైందిరా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, అదేం లేదు మమ్మీ, అదేం లేదు అని చెప్పి ఇక రాహుల్ ఇబ్బంది పడుతుంటే, రేయ్, నాకు తెలియకుండా నువ్వేం చెయ్యట్లేదు కదా, చెప్పు ఏం జరిగింది అని అనడంతో ఇక రాహుల్ అయితే జరిగిందంతా రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి చాలా ఆవేశంగా రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది. మమ్మీ అని గట్టిగా అరవడంతో, నోర్మోయ్, వెళ్ళి 2 రోజులైంది, వెంటనే ఇంత పెద్ద తలనొప్పిని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు. నిన్న ఉదయం ఆ స్వప్న అలాగే కావ్య చేసిన గొడవ మామూలు గొడవ కాదు, ఇప్పుడు ఆ గొడవని నిజం చేసేలాగా నువ్వు ప్రవర్తించావు. ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఇంటికి వస్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావురా అని అంటుంటే, ఏమో మమ్మీ, ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ ఇంత త్వరగా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు అని అంటుంటే, అయినా ఏం చేసినా నాకు మాట చెప్పి చేయమన్నాను కదా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఇంకా రుద్రాణి రాహుల్కి 4 చీవాట్లు పెట్టి రాహుల్కి ఇక కొద్దిసేపు ఆలోచించి ఏదో చెప్తుంది. రాహుల్ రుద్రాణి చెప్పినట్లుగా ఓకే మమ్మీ, అలాగే చేస్తాను అని చెప్పి తలని తిప్పుతూ ఉంటాడు. అలాగే కావ్య కూడా తన మొబైల్ని చూసుకునేసరికి శృతి ఫోన్లు కనిపిస్తాయి. శృతి ఫోన్ చూసిన కావ్య వెంటనే శృతికి కాల్ చేయడంతో శృతి ఏం చెప్తుందో తెలియదు కానీ కావ్య హడావుడిగా బయటికి వెళ్తూ ఉంటే అపర్ణ, అమ్మ కావ్య, ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో దానికి కావ్య, అత్తయ్యగారు, చిన్న పని ఉంది, త్వరగా వచ్చేస్తాను, మీ అందరికీ కావలసిన కాఫీని ఫ్లాస్కోలో పెట్టాను, అలాగే టిఫిన్ కూడా రెడీ చేసేసాను, నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి కావ్య చెప్తుంటే, ఏంటమ్మా అంత అర్జెంట్ పని, అసలు ఏమైంది అని అడుగుతుంటే, అత్తయ్యగారు, నేను వచ్చిన తర్వాత అంత వివరంగా చెప్తాను అని చెప్పి ఇక కావ్య అయితే హడావుడిగా వెళ్ళిపోతుంది. శృతి కావ్యని పిలిచిన ప్లేస్కైతే కావ్య వెళ్తుంది. ఇక శృతి తన మొబైల్లో తీసిన వీడియో మొత్తాన్ని కూడా కావ్యకి చూపిస్తుంది. మేడం, ఇది మీకు నేను మొబైల్లోనే పంపించుండొచ్చు, కానీ నా నెంబర్ ఎప్పుడు మన కంపెనీ ట్రేస్ చేస్తుంది, నేనే ఇదంతా చేశానని తెలిస్తే తర్వాత ఆ రాహుల్ సార్ నన్నేం చేస్తారో మీకు తెలియంది కాదు, అందుకే మిమ్మల్ని పర్సనల్గా ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పి తన మొబైల్లో ఉన్న వీడియోని కావ్యకి చూపించి ఇక కావ్యకి ఒక కాపీని అయితే ఇస్తుంది. కావ్య కూడా శృతితో మాట్లాడుతూ, థ్యాంక్ యూ శృతి, ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక శృతికి థ్యాంక్స్ చెప్పి కావ్య ఇంటికైతే బయలుదేరుతుంది. కానీ అప్పటికే కొంతమంది పోలీసులు రాజ్ కోసం ఇంటికైతే వస్తారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి స్వరాజ్ గారు మీరే కదా అని చెప్పి రాజ్ని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతూ, అవును వాడే, కానీ పోలీసులు ఎందుకు వచ్చారు అని చెప్పి సుభాష్ అడగడంతో, సార్ ఈరోజు ఉదయం ఆటో పెట్రోలియం వెహికల్లో దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఒక ఆటో దొరికిపోయింది, అది ఎంక్వైరీ చేస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీదని తెలిసింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్, ఏం మాట్లాడుతున్నారు,
దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నామా? అసలు మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అనుకుంటా అని అనడంతో, సార్ నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, ఒక్కసారి ఈ డ్రైవర్ని చూడండి అని చెప్పి తన మొబైల్లో ఉన్న ఫోటోని రాజ్కి చూపిస్తారు. ఆ డ్రైవర్ ఎవరో కాదు, ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తే. అవును, ఇతను మా దగ్గర పనిచేసే వ్యక్తే, కానీ దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఏంటి? మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది అని అంటుంటే, లేదు సార్, మేం అన్నీ చెక్ చేసుకొని వచ్చాం. ఎంతైనా దుగ్గిరాల కుటుంబం, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే పెద్ద పేరు పలుకుబడి ఉన్న కంపెనీ. అట్లాంటి కంపెనీ గురించి చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా వస్తాం సార్? అన్ని ఆధారాలు ఉన్న తర్వాతనే వచ్చాం. కానీ అంత పెద్ద కంపెనీ అయ్యుండి ఇలా స్మగ్లింగ్ చేయడం ఏంటి సార్ అని చెప్పి ఇక పోలీస్ రాజ్ని అడగడంతో వెంటనే సుభాష్, రాహుల్ ఏంటిది? నువ్వే కదా కంపెనీకి వెళ్తున్నావు, కంపెనీలో ఇట్లాంటి గందరగోళం చేయడానికి నా వెళ్ళావు అని అంటుంటే పక్కన ఉన్న అపర్ణ, నిన్న స్వప్న, కావ్య గొంతు చించుకొని చెప్పారు. ఈ రాహుల్ చేస్తున్న తప్పుని అందరి ముందు బయటపెట్టారు. కానీ మీరందరూ ఏం చేశారు? నా కోడల్ని తప్పు పట్టారు. నా కోడలేదో తప్పు చేస్తుందని చెప్పి ఈ రాహుల్, రుద్రాణి ఇద్దరూ కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే వెనుక నుంచి ధాన్యలక్ష్మి, ఈ రాహుల్, రుద్రాణి ఇద్దరు ఎప్పుడు ఇంతే, వీళ్ళు ఈ ఆస్తి మొత్తాన్ని కూడా తరిగిపోయేలా చేయాలని చూస్తున్నారు. చివరికి నా కొడుక్కి చెప్పి మిగులుస్తారని నాకు అర్థమవుతుంది అని చెప్పి ధాన్యలక్ష్మి తన బాధని చెప్పుకుంటూ ఉంటే, ఏయ్ నోరు ముయ్యవే, అందరూ ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకొకటి మాట్లాడతావు అని చెప్పి ప్రకాశం ధాన్యలక్ష్మికి 4 చీవాట్లు పెడతాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే, సార్ మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేయాలి అని అంటుంటే దానికి సుభాష్, రాజ్ని ఎలా అరెస్ట్ చేస్తారు? రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కంపెనీ బాధ్యతల్ని చూసుకునేది ఈ రాహులే. ఇదంతా చేసింది ఈ రాహులే. మీరు అరెస్ట్ చేస్తే రాహుల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే దానికి రాహుల్, ఆపండి మావయ్య, ఆపండి, తప్పు జరిగితే నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు. అసలు కంపెనీకి వెళ్తుందే నేను 2 రోజుల నుంచి, అయినా మన కంపెనీ దొంగ బంగారాన్ని కొంటుందని నాకు అసలు తెలియనే తెలీదు. 2 రోజుల్లో ఇంత చేసేస్తానా? ఇంతకు ముందు వరకు ఇదంతా చూసుకున్నది రాజ్. నాకు ఇందులో ఎట్లాంటి సంబంధం లేదు. అనవసరంగా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణి వైపు చూస్తూ ఇక వాళ్ళతో మాట్లాడతాడు. వెంటనే రాహుల్ మాటలకి పెద్దావిడ రాహుల్ అని గట్టిగా అరుస్తుంది. నా మనవణ్ణి నిందిస్తావా? అసలు తప్పు చేసింది నువ్వు. నిన్న కావ్య, స్వప్న ఎంత గొంతెత్తి చెప్పినా కాదని అమ్మ కొడుకులిద్దరూ దబాయించారు కదా, మరి కళ్ళ ముందే కనిపిస్తుంది సాక్ష్యం, మరి దీన్నేమంటారు అని అడగడంతో, నానమ్మ నువ్వు వాళ్ళనే నమ్ముతున్నావు, నన్ను నమ్మటం లేదు. నేను ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నది 2 రోజులు మాత్రమే. కానీ దొంగ బంగారాన్ని ఎప్పటి నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారో నాకెలా తెలుస్తుంది? దీనంతటికీ అన్ని బాధ్యతలు వహించింది రాజే కదా అని అడగడంతో, షటాప్, రాజ్ పేరు ఎత్తడానికి కూడా నువ్వు పనికిరావు. అయినా రాజ్ ఇదంతా చేశాడని ఏంట్రా సాక్ష్యం అని అంటుంటే, అదేంటి మావయ్య, పోలీసులు వచ్చి ఎదురుగా నుంచుని జరిగిందంతా చెప్తున్నారు, ఇంకా సాక్ష్యాలు అడుగుతున్నారు. ఇదంతా నాకు సంబంధం లేదు. అనవసరంగా మీరు చేస్తున్న ఈ స్మగ్లింగ్స్కి, దొంగ బంగారాల్లోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నేను ఏ అన్యం పుణ్యం ఎరగను అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే రుద్రాణి కూడా, అవునన్నయ్య, వాడికి ఎలా తెలుస్తుంది మీరు కంపెనీలో ఏమేం చేస్తున్నారో? వాడు ఎలా తెలుసుకుంటాడు? వాడు పసివాడు, 2 రోజుల నుంచి మాత్రమే వెళ్తున్నాడు. అనవసరంగా మీరు చేసిన పాపాలని వాడి నెత్తిన రుద్దాలని చూడకండి అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ని సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తుంది. ఇంకా అపర్ణ అయితే రాజ్ దగ్గరికి వచ్చి, నాన్న రాజ్, ఏంట్రా ఇది? నిన్న కావ్య ఎంతలా చెప్పినా తన మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. నా కోడలు ఏమీ తెలియకుండా అలా మాట్లాడదని నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను. కానీ ఈ రాహుల్ని నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగించారు. చూడండి మావయ్య అని చెప్పి అలాగే
తాతయ్య గారిని కూడా అడగడంతో తాతయ్య రాహుల్ ఏంటిదంతా అని అడుగుతుంటే, తాతయ్య మీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా, అసలు నాకు ఈ గొడవలో ఎటువంటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి రాహుల్ చాలా విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ఇంకా ఇన్స్పెక్టర్ అయితే, సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్ మీరు మాట్లాడుకోండి, నన్ను నా డ్యూటీ చెయ్యనివ్వండి. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది, మరి దానికి చైర్మన్గా స్వరాజ్ గారే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్నే అరెస్ట్ చేయాలి. నా డ్యూటీని నన్ను చేసుకొనివ్వండి, మీరేదన్నా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని చెప్పి ఇక రాజ్ని అరెస్ట్ చేయబోతుంటే, సడన్గా అదే టైంలో అపర్ణ ఆగండి రాజ్ ఏంట్రా ఇది అని అంటుంటే, మమ్మీ నీకేం తెలీదు, నన్ను ఇన్స్పెక్టర్ గారికి కోఆపరేట్ చేయనివ్వు, ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి రాజ్ తన 2 చేతుల్ని ముందుకు చూపిస్తాడు. ఇంతలో కావ్య ఇన్స్పెక్టర్ బేడీలు వేసే ముందే ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా కుటుంబం మొత్తం కావ్యని చూస్తారు. ఇక అపర్ణ అయితే, వచ్చావా కావ్య, చూడు ఆ రాహుల్ ఎంత పని చేశాడో, వాడు చేసిన తప్పుకి ఇప్పుడు నా కొడుకు రాజ్ శిక్షని అనుభవించవలసి వస్తుంది, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, వాణ్ణి పోలీసులు తీసుకెళ్తే నేను తట్టుకోలేను అని ఇక అపర్ణ అయితే కావ్యతో అంటుంటే, కావ్య ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, చూడండి ఇన్స్పెక్టర్, మీకు అక్కడ దొంగ బంగారం స్మగ్లింగ్ అవుతుందని ఎవరు చెప్పారు అని అంటుంటే, చూడమ్మా, చెక్ పోస్ట్ దగ్గర వచ్చే ప్రతి వెహికల్ని మేము చెక్ చేయాలి, అలాగే మీ కంపెనీ వెహికల్ కూడా చెక్ చేసాం, కానీ అందులో దొంగ బంగారం స్మగ్లింగ్ అవుతుంది, మరి అంత పెద్ద తప్పు జరిగినప్పుడు పట్టుకోవాలి కదా అని అంటుంటే, మరి ఆ బంగారం ఎవరు కొన్నట్టుగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో ఉంది అని అడగడంతో, ఇదిగోండి మేడం, ఈ బంగారం మొత్తం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొనింది అన్నట్టుగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అని చూపించడంతో, చూడండి ఆయన 2 రోజుల నుంచి కంపెనీకి వెళ్ళటం లేదు, కంపెనీ బాధ్యతలన్నీ రాహులే చూసుకుంటున్నాడు, అతను దొంగ బంగారాన్ని కొన్నట్టుగా అన్ని విధాలుగా సాక్ష్యాలు ఆధారాలతో నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇక శృతి ఇచ్చిన వీడియోని ఇన్స్పెక్టర్కి చూపిస్తుంది. ఒక్కసారిగా రాహుల్ రుద్రానికి ఊహించని షాకే ఎదురవుతుంది. ఇక రాహుల్ అయితే, మమ్మీ ఈ కావ్య ఏదో పెంట పెట్టేసింది మమ్మీ, ఇప్పుడు ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేస్తారేమో అని అంటుంటే, రుద్రాని, చూడు కావ్య, నీకు మొదటి నుంచి రాహుల్ అంటే ఇష్టం ఉండదు, నువ్వు అనవసరంగా రాహుల్ మీద ఇంత పెద్ద నిందని వేస్తున్నావు. ఏ స్వప్న, చూడవే మీ చెల్లెలు ఏం చేస్తుందో, నీ భర్తని పోలీసులకి అప్పగిస్తుంది అని అంటుంటే, దానికి స్వప్న, నా చెల్లెలెప్పుడు కరెక్టే చేస్తుంది, వీడు తప్పు చేశాడు కాబట్టి శిక్షని అనుభవించాలి అని చెప్పి స్వప్న కూడా మాట్లాడుతుంది. ఇక సాక్ష్యాలు చూసిన తర్వాత ఇన్స్పెక్టర్ రాహుల్ని అరెస్ట్ చేస్తారు. రుద్రానికి ఊహించని షాకే ఎదురవుతుంది. రానున్న ఎపిసోడ్స్లో రాహుల్కి ఎలా శిక్ష పడుతుంది, అలాగే కావ్య చేసిన ఈ సాహసం వల్ల రాజ్ కావ్యకి మరింత దగ్గరవుతాడా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.